ఒక ప్రాజెక్ట్ పూర్తవ్వగానే లేదా ఆ బ్యాంక్ లోన్ తీరిపోగానే లేదంటే పిల్లల చదువులు ఒక కొలిక్కి రాగానే జీవితంలో ఇంకా ప్రశాంతత వచ్చేస్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది కదా మనందరికీ. అవును, బేసిక్గా చాలా బలంగా నాటుకుపోయిన ఆలోచన అది. కరెక్ట్. అంటే పనులన్నీ పూర్తయ్యాక ఇక ఏ సమస్య లేనప్పుడు హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా కూర్చుందామనే ఒక భ్రమ ఉంటుంది. దాని చుట్టూనే మన జీవితమంతా తిరుగుతూ ఉంటుంది. నిజమే. కాని మనం ఒక్కసారి వాస్తవాన్ని గమనిస్తే గనక అన్నీ పూర్తయ్యే క్షణం అనేది అది ఎప్పటికీ రాదు. అస్సలు రానే రాదు కదా. సో ఈరోజు మనం ఈ డీప్ డైవ్లో ఏం చేద్దామంటే అసలు మన మెదడు ఎందుకు ఆ అసాధ్యమైన క్షణం కోసం ఎదురుచూస్తుంది, అలాగే నిజమైన ప్రశాంతతను మనం ఎక్కడ తప్పుగా వెదుకుతున్నామనేవి కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ద్వారా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ముడిపడి ఉన్న విషయం. ఎందుకంటే మన మానవ మెదడు ఎప్పుడూ ఒక ప్రాబ్లం సాల్వింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది కదా. అవును, ఎప్పుడూ ఏదో ఒకటి సాల్వ్ చేస్తూనే ఉండాలి దానికి. అంతే కదా. అందుకే ప్రశాంతతను మనము ఎప్పుడూ వర్తమానంలో అనుభవించేదిగా చూడము, భవిష్యత్తులో సాధించాల్సిన ఒక గోల్ లాగా లేదా మనం కష్టపడితే దొరికే ఒక గిఫ్ట్ లాగా చూస్తుంటాం. అంటే ఆ సమస్యలు పూర్తిగా లేని ఒక పర్ఫెక్ట్ స్టేజ్ భవిష్యత్తులో ఎక్కడో ఉందని ఆశించడం అంటారు. ఎగ్జాక్ట్లీ. అది మనకు తెలియకుండానే అల్లుకున్న ఒక మానసిక వల లాంటిది. ఈ వలను అర్థం చేసుకోవడానికి మన సోర్సెస్లో ఒక అద్భుతమైన కథ చెప్పారు కదా, ఆ 100 ఒంటెల కథ. అవునవును, చాలా పవర్ఫుల్ స్టోరీ అది. నేను చెప్తాను వినండి. అంటే విపరీతమైన ఒత్తిడితో ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్న ఒక వ్యక్తి ఒక జెన్ గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తనకున్న ఆర్థిక సమస్యలు, పూర్తికాని పనులు అన్నీ ఒక కొలిక్కొచ్చాక ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి మార్గం చూపించమని అడుగుతాడు కదా. రైట్. అప్పుడా గురువు ఒక విచిత్రమైన పని చెప్తాడతనికి. అవును, ఆ గురువు ఏమంటాడైతే, బయట ఒక 100 ఒంటేలున్నాయి, నువ్వు వెళ్ళి వాటన్నింటినీ ఒకేసారి పడుకోబెట్టి ఆ తర్వాత నిద్రపోయి ఉదయాన్నే నా దగ్గరికి రా అని చెప్తాడు. ఆ వ్యక్తి ఏమో ఇది చాలా సులభమే కదా అని అనుకుని వెళ్తాడు. కరెక్ట్, వెళ్తాడు. కాని రోజుల తరబడి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని ఒంటెలు వాటంతటవే కూర్చుంటాయి, కొన్నింటిని కష్టపడి లాగితే కాని కూర్చోవు. అంతే కదా. ఇంక విసుగు తెప్పించేదేంటంటే అప్పటికే కూర్చున్నవి మళ్లీ లేచి నిలబడతాయి. 100 ఒంటెలు ఒకేసారి కూర్చోవడమనేది ప్రకృతికి విరుద్ధం, అది ప్రాక్టికల్గా అసాధ్యం అని ఆ వ్యక్తికి చివరికి అర్థమవుతుంది. ఆ కథలో అసలైన పాయింట్ అక్కడే ఉంది. ఇక్కడ 100 ఒంటెలు మరేమిటో కాదు, అవి మన జీవితంలో ఉండే రకరకాల సమస్యలు, బాధ్యతలు, మెదడులో తిరిగే ఆలోచనలన్నమాట. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఈ పనులన్నీ ఒకేసారి పూర్తయిపోతే ప్రశాంతంగా నిద్రపోతాను అని. అవును, దానర్థమేంటంటే ఆ 100 ఒంటెలు ఒకేసారి నేలమీద పడుకున్నాక మాత్రమే నేను నిద్రపోతాను అని మనం ఒక కండిషన్ పెట్టుకోవడం. అది ఎలాగైతే ఇంపాసిబులో మన జీవితంలో అన్ని సమస్యలు ఒకేసారి తీరిపోవడం కూడా అంతే కదా. కరెక్ట్. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకునే లోపే ఎకనామిక్గానో హెల్త్ పరంగానో ఇంకో కొత్త సమస్య పుట్టుకొస్తుంది. బేసిక్గా జీవితం యొక్క అసలైన నేచరే అది. ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. అంటే సమస్యలనేవి ఇలా ఎప్పటికప్పుడు లేచి నిలబడే ఒంటెల్లాంటివి అయినప్పుడు మనిషికి ప్రశాంతత దొరకడమనేది అసలు కేవలం ఒక భ్రమ మాత్రమేనా? దానికి దారే లేదా అని వినేవాళ్లకనిపించవచ్చు కదా. మంచి ప్రశ్నది. అసలు మెదడు ఎందుకు అన్నీ ఒకేసారి కూర్చోవాలి అని పదే పదే ఆరాటపడుతుందంటే దాని వెనుక ఖచ్చితమైన సైకాలజీ ఉంది. సైకలాజికల్ రీజన్ ఉందంటారా? అవును. మానవ మెదడుకు అసంపూర్తిగా ఉన్న పనులు లేదా సాల్వ్ కాని సమస్యలు అంటే సహజంగానే ఒక రకమైన భయం. సైకాలజీలో దీన్నే బేసిక్గా అసంపూర్తి పనుల పట్ల మెదడు చూపే ఒక అబ్సెషన్ అని చెప్పొచ్చు. అంటే పని పూర్తి కాకపోతే మెదడు ఊరుకోదు. ఏదైనా పని పూర్తి కాకపోతే మెదడు దాని గురించి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే పాతకాలంలో ఒక పని మధ్యలో వదిలేయడమంటే ప్రాణాలకే ప్రమాదం కదా. ఓకే. అంటే ఎవల్యూషన్ నుంచి వచ్చిన లక్షణం అన్నమాట ఇది. కరెక్ట్. ఆ పరిణామక్రమం నుంచి వచ్చిన లక్షణం వల్లే ఇప్పుడు మోడర్న్ లైఫ్లో కూడా అన్నీ పూర్తయ్యేదాకా మనకు రెస్ట్ లేదు అని మెదడు ఒక తప్పుడు సిగ్నల్ ఇస్తోంది మనకి. అబ్బా, అంటే మన ఎవల్యూషనే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్నమాట. అయితే ఈ అన్నీ ఒకేసారి పూర్తవుతాయి అనే ఆలోచనకు బలం చేకూర్చే ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటది? మనం పెరిగిన వాతావరణం. అంటే
అంటే మనం చూసే కథలు సినిమాలు కూడా మనల్ని ఈ భ్రమ వైపు నడిపిస్తాయనిపించట్లేదా? చాలా కరెక్ట్గా చెప్పారు. సినిమాలో ఎలా ఉంటుంది? ఒక కథ మొదలవుతుంది, ఎన్నో సమస్యలొస్తాయి. అవును, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి హీరో ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాడు, అందరినీ కలుపుతాడు, విలన్ని కొడతాడు, చివరికి తెర మీద పెద్దగా ఒక శుభం కార్డు పడుతుంది కదా. అవును, ఆ తర్వాతంతా హ్యాపీ అన్నట్లుగా చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు కదా. ఈ కల్పిత ప్రపంచాన్ని చూసి నిజ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ శుభం కార్డు వస్తుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. నిజమే, మనం ఆ శుభం కార్డు కోసం ఎదురు చూస్తాం, కానీ కథలకు ముగింపు ఉంటుంది, జీవితానికి కాదు. జీవితంలో పనులకు బాధ్యతలకు ఎప్పుడూ ఎండ్ కార్డు ఉండదు. మన సోర్సెస్ లో దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు చూడండి. ఆ పెయింటింగ్ ఎగ్జాంపుల్ కదా. అవును, అదే. ఒక అందంగా డెకరేట్ చేసిన గదిలో గోడకు ఒక చక్కటి పెయింటింగ్ ఉందనుకుందాం, కానీ దానికి ఫ్రేమ్ కట్టలేదు. ఆ ఒక్క పని అసంపూర్తిగా ఉండిపోయింది అనుకోండి. అప్పుడేమవుతుంది? మనం ఆ గదిలోకి వెళ్ళిన వెంటనే మన కళ్ళు ఆ అందమైన బొమ్మను, ఆ రూమ్ని చూడవు, ఫ్రేమ్ లేని ఆ వెలితినే ముందు గమనిస్తాయి. కరెక్ట్. ఆ గదిలో ప్రశాంతంగా కూర్చోడానికి ఆ చిన్న అసంపూర్తి పని ఏమాత్రం అడ్డంకి కాదు నిజానికి, కానీ మన ఫోకస్ అంతా ఆ అసంపూర్తి మీదే ఉండిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న 99% వదిలేసి ఆ లేని 1% కోసం ఆరాటపట్టం లాంటిది. అవును, ఏదో ఒక సమయంలో మనిషి తన జీవిత ప్రయాణం ముగించేటప్పుడు కూడా ఎన్నో పనులు, ఎన్నో మాటలు అసంపూర్తిగానే మిగిలిపోతాయి కదా. అవును, అది కామన్ కదా. అలాంటప్పుడు ప్రశాంతతకు కండిషన్స్ పెట్టుకోవడం అంటే మనకు మనం చేసుకునే అతిపెద్ద ద్రోహం. ఫలానాది జరిగితేనే సంతోషంగా ఉంటాను అని షరతులు పెట్టుకుంటే మనం ప్రెజెంట్లో ఉన్న హ్యాపీనెస్ని మిస్ అవుతున్నట్లే. నిజమే. ఇక్కడే మనం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి అనిపిస్తుంది. ప్రశాంతత అనేది ఫ్యూచర్లో దొరికే ఒక వస్తువో గమ్యమో కాదు కదా. ఖచ్చితంగా కాదు. నిద్ర, ఆకలిలాగానే ప్రశాంతత కూడా ఈ క్షణంలో, వర్తమానంలో మనం ఫీల్ అవ్వాల్సిన ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఫ్యూచర్ కోసం ఆకలిని మనం ఎలాగైతే పోస్ట్పోన్ చెయ్యలేమో, ప్రశాంతతను కూడా వాయిదా వెయ్యకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ. పనులు జరుగుతున్నప్పుడే, ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ పాయింట్ మాట్లాడుతుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒకతను సముద్రం దగ్గర ఈత నేర్చుకుందామని వెళ్ళాట. ఓకే, వెళ్ళేం చేశాడు? ఆ సముద్రం ఒడ్డున నిలబడి ఈ అలలన్నీ పూర్తిగా ఆగిపోయి నీళ్లు మొత్తం సైలెంట్ అయ్యాక అప్పుడు నేను ఈత కొట్టడం నేర్చుకుంటాను అని అనుకున్నాడట. అబ్బా, అది ఎప్పటికీ జరగని పని కదా. అదే కదా, మన లైఫ్ స్టైల్ కూడా దాదాపుగా ఇలాగే ఉంది. సమస్యలు అనే అలలు ఎప్పటికీ ఆగవు. అలలు ఆగాక ఈత నేర్చుకుంటాను అనడం మూర్ఖత్వం గదా. అవును, ఈత నేర్చుకోవడం అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాటిని ఎలా తట్టుకోవాలి అని నేర్చుకోవడం. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఇది చాలా డీప్ పాయింట్ అండి. అలలను ఎలాగైతే ఆపలేమో, మన మెదడులో కంటిన్యూస్గా వచ్చే ఆలోచనల అలలను కూడా మనం ఆపలేము. గొప్ప గొప్ప తత్వవేత్తలు కూడా ఇదే చెప్పారు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం ఆలోచనలు పూర్తిగా ఆగిపోవడం అనేది ఇంపాసిబుల్ కదా. అవును, అసలు మెదడు పనిచేయడమే ఆగిపోవడం అనుకోవడం సొల్యూషన్ కాదు కదా. మరి ఈ ఆలోచనల అలల మధ్య ప్రశాంతంగా ఉండటం ఎలా? ఇక్కడే అసలైన సీక్రెట్ ఉంది. ఏంటది? నిజమైన ప్రశాంతత అంటే థాట్స్ లేని బ్లాంక్ స్టేట్ కాదు. అది మన ఆలోచనలతో మనం ఫైట్ చేయకుండా ఉండే స్థితి. ఇంగ్లీష్లో చెప్పాలంటే నాట్ ఫైటింగ్ విత్ అవర్ థాట్స్. నాట్ ఫైటింగ్ విత్ అవర్ థాట్స్ అంటే ఈ పోరాడకుండా ఉండటం అనే ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో కొంచెం క్లియర్గా చూద్దాం. బేసిక్గా ఒక నెగటివ్ థాట్ లేదా ఒక సమస్య గురించి గుర్రొచ్చినప్పుడు మనలో వెంటనే కంగారు మొదలవుతుంది కదా. అవును, ఖచ్చితంగా. అయ్యో, ఈ ఆలోచన ఎందుకొచ్చింది, నేను ప్రశాంతంగా లేను అని ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యి ఆ ఆలోచనను మనం అణిచివేసే ప్రయత్నం చేస్తాం, దానిమీద ఫైట్ చేస్తాం. కానీ అలా పోరాడటం వల్ల ఆ ఆలోచన ఇంకా బలపడుతుంది కదా. అవును, సైకాలజీలో దీన్ని ఐరానిక్ ప్రాసెస్ థియరీ అంటారు. దేనినైతే మనం బలవంతంగా మర్చిపోవాలి లేదా అణిచివేయాలి అనుకుంటామో, మెదడు సరిగ్గా అదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. అంటే ఏనుగు గురించి ఆలోచించద్దు అంటే ఏనుగే గుర్తొస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అదే. అందుకే థాట్స్ని ఎప్పుడూ సప్రెస్ చేయకూడదు. అలా అని ప్రతి ఆలోచన ఎందుకొచ్చింది, దానికి కారణమేంటి అని లాజిక్స్ వెతుకుతూ కూర్చోకూడదు. మరి ఏం చేయాలి అంటారు? వాటిని కేవలం ఒక సాక్షిగా,
అంటే ఒక విట్నెస్ లాగా అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మనం ఎలాగైతే జస్ట్ చూసి వదిలేస్తామో మన థాట్స్ని కూడా అలాగే చూడాలి. పట్టుకొని వేలాడకూడదు. పాయింట్ బాగానే ఉంది కానీ దీన్ని ప్రాక్టికల్గా చేయడమంత ఈజీ కాదు కదా. అవును, ప్రాక్టీస్ కావాలి. అంటే సైకిల్ తొక్కడం నేర్చుకున్న మొదటి రోజు ఎవరూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయలేరు. పడిపోతూ లేస్తూ ఉంటారు. అలాగే ఈ సాక్షిగా ఉండే మైండ్ సెట్ కూడా ఒకే రోజులో రాదు. కరెక్ట్. మన మెదడుకు ఎప్పుడూ ఏదో ఒక పని చేసి అలవాటు కదా. అవును, జస్ట్ ఒక 10 నిమిషాలు ఏ పని లేకుండా కూర్చుంటే చాలు. మెదడులో ఆ డీఫాల్ట్ మోడ్ ఆన్ అయిపోయి పాత విషయాలు, కంప్లీట్ కాని పనులు అన్నీ గుర్తొస్తాయి. ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ని భరించి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే కాని ఈ స్టేట్ రాదు. ఖచ్చితంగా ఇదొక నిరంతర ప్రాక్టీస్. కీప్ ట్రాయింగ్ అంటారు కదా, అలా చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. ఈ మోడర్న్ లైఫ్లో మనం ఇంకో ముఖ్యమైన కోణాన్ని కూడా చూడాలి. ఏంటది? మనకున్న ఈ 100 ఒంటెల భారాన్ని, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఇప్పుడు టెక్నాలజీ మీద చాలా ఆధారపడుతున్నాం. ముఖ్యంగా ఏఐ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అవును. పనులను ఈజీ చేసే ఈ టెక్నాలజీ మన ఇన్నర్ పీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. నిజమే. మన సోర్సెస్లో ఈ ఏఐ గురించి కూడా చెప్పారు కదా. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు ఒక పోస్టర్ డిజైన్ చేయాలి అనుకోండి. ఒక మనిషికి ఆ పని అప్పజెప్పి ఒక 20 సార్లు చేంజెస్ చేయమంటే సహజంగానే వాళ్ళకి కోపం వస్తుంది, విసుక్కుంటారు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ కూడా అవ్వచ్చు. అవును, హ్యూమన్ ఎమోషన్స్ కదా అవి. అదే ఒక ఏఐ టూల్ని వాడితే దానికి ఎమోషన్స్ ఉండవు. కాబట్టి మనం 100 సార్లు మార్చమన్నా అది క్షణాల్లో చేసిపెడుతుంది, ఎలాంటి గొడవ లేకుండా. సూపర్ ఫాస్ట్గా పనులైపోతాయి. కరెక్ట్. అంటే మనకున్న ఆ 100 ఒంటెల్లో కొన్నింటిని ఏఐ చాలా ఈజీగా కూర్చోబెడుతుంది అని చెప్పొచ్చు కదా. అవును, పనులు కంప్లీట్ అవ్వడంలో ఆ స్పీడ్ పరంగా ఏఐ చాలా గ్రేట్ అనడంలో డౌటే లేదు. అది మన ఫిజికల్ స్ట్రెస్ని, టైంని ఖచ్చితంగా సేవ్ చేస్తుంది. కానీ ఇక్కడే మనం ఒక భ్రమలో పడే ఛాన్స్ ఉంది. ఎలాంటి భ్రమ అంటారో? మన పనులు ఫాస్ట్గా పూర్తయిపోతే మనకు ప్రశాంతత వచ్చేస్తుందని మనం ఫీల్ అవుతాం. కానీ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే అది కేవలం పైపైన మాత్రమే వర్క్ అవుతుంది. బేసిక్గా అది పనిని ఈజీ చేస్తుందే తప్ప మన లోపల ఆత్మకు ప్రశాంతతని ఇవ్వలేదు. వెయిట్, రియలీ? ఇది కొంచెం ఆలోచించాల్సిన పాయింటే. అంటే పనుల భారం తగ్గినప్పుడు న్యాచురల్గానే మనలో ఒత్తిడి తగ్గి ఆనందం రావాలి కదా. మనకి ఆ ఫ్రీ టైం దొరుకుతుంది. మరి అలాంటప్పుడు టెక్నాలజీ వల్ల నిజమైన ప్రశాంతత దొరకదు అని ఎందుకు అనుకోవాలి మనం? ఎందుకంటే మనిషికి రియల్ సాటిస్ఫాక్షన్ అనేది కేవలం టాస్క్లు కంప్లీట్ అవ్వడం వల్ల రాదు. ఆ పనుల వెనుకున్న మీనింగ్, ఇతరులతో మనం పంచుకునే ఆ హ్యూమన్ కనెక్షన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. హ్యూమన్ కనెక్షన్స్? అవును, దీన్నే పారాడాక్స్ ఆఫ్ ఆటోమేషన్ అంటారు. టెక్నాలజీ వల్ల మనకు టైం మిగిలితే మనం ఆ టైంని ప్రశాంతంగా కూర్చోడానికి వాడటం లేదు కదా. అవును, ఆ మిగిలిన టైంలో మళ్ళీ కొత్త పనులు పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఆ ఖాళీ ప్లేస్లో మళ్ళీ కొత్త వంటలను తెచ్చిపెట్టుకుంటున్నాం. అంతేకాకుండా అసలైన మ్యాజిక్ అనేది ఒక మనిషికి ఇంకో మనిషితో ఉన్న సంబంధంలోనే ఉంటుంది. అంటే మీరనేది ఒక మనిషితో పనిచేసినప్పుడు వచ్చే ఫీలింగ్ గురించి కదా? అవును, చిన్న చిన్న గొడవలున్నా సరే ఇద్దరు మనుషులు కలిసి ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసినప్పుడు వచ్చే ఆ కిక్, ఆ సాటిస్ఫాక్షన్ ఏఏ ఇవ్వలేదు. పని ఎంత ఫాస్ట్గా జరిగింది అనే దానికంటే ఆ పనిలో ఉన్న హ్యూమన్ టచ్ మన మైండ్కి ఒక డీప్ పీస్నిస్తుంది. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. అంటే ఒక రోబోట్ టీ చేసి ఇస్తే ఫాస్ట్గా అయిపోవచ్చు, కానీ అందులో ఆ ఫీలింగ్ ఉండదు. అదే ఇంట్లో వాళ్ళు టీ చేసి ఇస్తే దానికుండే విలువే వేరు కదా. ఎగ్జాక్ట్లీ అదే. అందుకే మెషీన్స్ మన లైఫ్లో ఒక టూల్ లాగా మాత్రమే ఉండాలి, కానీ అవే మన లైఫ్ని డ్రైవ్ చేసే, మనకు ఆనందాన్నిచ్చే సోర్సెస్ లాగా మారిపోకూడదు. కరెక్ట్. మానసిక ప్రశాంతత అనేది పనుల లిస్టంతా ఖాళీ అవ్వడంలో లేదు. అవి మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 100కి 100 పాళ్ళు నిజమండి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమయ్యే ఫ్యాక్ట్ ఒకటే. సమస్యలనేవి ఎప్పటికీ అంతం కాని ఆ 100 ఒంటెల మందలాంటివి. వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం వాడే టెక్నాలజీ మన టైంని సేవ్ చేయొచ్చు, కానీ ఇన్నర్ పీస్ని మాత్రం ఇవ్వలేదు. అవును, ఈ లైఫ్లో అన్నీ ఒక కొలిక్కొచ్చాక అప్పుడు ఆనందిస్తాను అనుకోవడం ఒక పెద్ద ఇల్యూజన్. అది అవ్వదమ్మా అనే వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అవును, ఆ వాస్తవాన్ని అంగీకరించడమే ప్రశాంతత వైపు మనం వేసే ఫస్ట్ స్టెప్. ఫ్యూచర్ కోసం పీస్ని పోస్ట్పోన్ చేయకుండా అది ఇక్కడే, ఈ ప్రెజెంట్లోనే మనం ఫీల్ అవ్వాల్సిన ఒక ఎమోషన్ అని రియలైజ్ అవ్వాలి. కరెక్ట్. ఆ మెదడులోని థాట్స్తో కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉంటే టయర్డ్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు.
వాటిని కేవలం అబ్జర్వ్ చేస్తూ సాక్షిలాగా నిలబడటం మనం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులు అసంపూర్తిగా ఉన్నా, మన చుట్టూ ఎన్ని ఒంటెలు నిలబడున్నా సరే మనం మన పీస్ని మెయింటైన్ చేయగలం. ఖచ్చితంగా అండి. సో ఈ డీప్ డైవ్ని క్లోజ్ చేసే ముందు వినేవాళ్ల కోసం ఒక చిన్న థాట్ని ఇక్కడ షేర్ చేద్దామనుకుంటున్నాను. షూర్, చెప్పండి. కొంచెం లోతుగా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని గాని, మన సిచ్యువేషన్స్ని గాని, లేదా మన చుట్టూ ఉన్న మనుషులను గాని ఎప్పుడు ఫిక్స్ చేయాలి లేదా కరెక్ట్ చేయాలి అని మనం పడే ఒక ఆరాటం ఉంటుంది చూసారా? అవును, ఆ ఫిక్సింగ్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. బహుశా అదే మనకి అతిపెద్ద శత్రువుగా మారిందేమో అనిపిస్తోంది. అన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశాకే నేను ప్రశాంతంగా ఉంటాను అనే ఈ పట్టుదలే మనల్ని ఈ ప్రెజెంట్ మూమెంట్లో బతకకుండా ఆపుతోంది. చాలా పవర్ఫుల్ థాట్ అండి ఇది. సైలెంట్గా ఒక 5 నిమిషాలు కూర్చోడానికి ట్రై చేయగలరా? బహుశా ఈరోజు మీరు చెయ్యగలిగే అత్యంత కష్టమైన కానీ అత్యంత అవసరమైన పని అదేనేమో కదా? ఆలోచించండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన విషయం ఇది. అవును. సో ఇదండి ఇవాల్టి మన అనాలిసిస్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.